మావోయిస్టు సానుభూతిపరుడు గాదె ఇన్నయ్యపై మళ్లీ ఎన్ఐఏ దాడులు చేసింది. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జనగామ జిల్లా జాఫర్గూడలోని మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు నిర్వహించింది. గాదె ఇన్నయ్య స్వగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. గతంలో గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది ఎన్ఐఏ. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ ని అడిగి తెలుసుకుందాం. పెద్దీష్, మరొకసారి ఎందుకు గాదె ఇన్నయ్యని తన స్వగ్రామంలోని మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు నిర్వహిస్తోంది? అంటే కంప్లైంట్ ఏమనుంది? ఎస్, గతంలో అంటే డిసెంబర్ 21వ తేదీన మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అధికారుల బృందం గాదె ఇన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని 2 రోజుల పాటు విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మావోయిస్టులతో అంటే అతను మావోయిస్ట్ సింపథైజర్గా ఉన్నారని చెప్పి అనుమానం నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొన్ని కీలక సమాచారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి ఆయన స్వగ్రామంతో పాటు ఆయన సొంత ఇంటితో పాటు మా ఇల్లు ఆశ్రమం ఎక్కడైతే జఫర్గఢ్లో మా ఇల్లు ఆశ్రమం నిర్వహిస్తున్నారో చాలామంది అనాథ పిల్లలకు అది ఆశ్రమం, దాదాపు 240 మంది పైగా అనాథ పిల్లలకు అక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఇద్దరు దంపతులు అక్కడ వారికి ఆశ్రయం కల్పిస్తుంటారు. అలాంటి ఆశ్రమంలో ఈ విధంగా ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈయన మావోయిస్ట్ సింపథైజర్గా ఉన్నాడనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అండ్ ఎందుకంటే కగార్ ఆపరేషన్ నేపథ్యంలో అటు కర్రెగుట్టల పైన జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ నేపథ్యంలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ కూడా ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను సమీకృతపరచడం జరిగింది. ప్రజా సంఘాలను ఐక్యం చేసి కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా ఆయన పైన ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. సేమ్ టైంలో హిడ్మా ఫ్యామిలీని కూడా కలిశారు అని చెప్పి ఎన్ఐఏకు సమాచారం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం పైన ఈ కగార్ ఆపరేషన్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేస్తూ పలు సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు ఇతన్ని సంబంధించినటువంటి కదలికల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి ఎన్ఐఏ అధికారుల బృందం అతన్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఎన్నారెడ్డి. కానీ ప్రస్తుతం తాజాగా ఆయన ఆశ్రమంలో పిల్లలెవరిని కూడా బయటికి వెళ్ళలేకుండా ఆశ్రమంకు గేట్లు మొత్తం క్లోజ్ చేసేసి ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో సేమ్ టైంలో అక్కడ ఎన్ఐఏ బృందం లోపల తనిఖీలు నిర్వహిస్తుంది. తనిఖీలో ఇప్పటికే కొంత నగదు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇక్కడ ఆశ్రమం నిర్వహించాలంటే వివిధ డోనర్స్ నుంచి కూడా ఫండ్ కావచ్చు తెప్పించుకోవాల్సి ఉంది. సో ఆ విధంగా ఇతర రూపాల్లో కూడా ఇతనికి ఏమైనా ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుందా అనే దానిపైన కూడా బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఫోన్ కాల్ డేటా కావచ్చు అన్నీ కూడా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు అయితే ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి, ఎన్ఐఏ అధికారులు ఆశించిన మేరకు ఆధారాలు లభ్యమయ్యాయా లేదని మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమైన తర్వాత హైదరాబాద్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తామని చెప్పి ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు.